ఇంకా లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అసలు ఈ థర్డ్ రౌండ్ పేరే మన షోకి కూడా పెట్టాం, అదే మనసంతా నువ్వే. ఇప్పుడు వరకు అయితే మనసంతా ఎంజాయ్ చేసాం కదా. సో ఇప్పుడు అసలైన రౌండ్ అనమాట, థర్డ్ రౌండ్. ఆ రౌండ్ పేరు కూడా మన షో పేరే, మనసంతా నువ్వే. సో ఈ రౌండ్ ఏంటంటే మనకి మన వాట్సాప్కి ఒరిజినల్గా జరిగిన ఒక లవ్ స్టోరీ, ఒక బ్రేకప్ స్టోరీ వస్తుంది. సో దాన్ని మీ అందరూ కూడా వింటారు, వాళ్ళ స్టోరీ గురించి మీరు తెలుసుకుంటారు. సో అందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు, లేదా ఇప్పుడున్న జనరేషన్ ఎలా నడుచుకోవాలి, అసలు ప్రేమ అంటే ఏంటి అని తెలిసేలాగా మనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు మన షోకి. ఇంక లేట్ చేయకుండా మేడం గారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ హర్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రియా చౌదరి గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మేడం వెల్కమ్ టు మనసంతా నువ్వే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఈ మనసంతా నువ్వేలో ఇది థర్డ్ రౌండ్ అనమాట. ఈ రౌండ్ పేరు కూడా మనసంతా నువ్వే. అసలు ఈ షోకి మెయిన్ ఇదే రౌండ్. చాలామందికి బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది చాలామందికి తెలియదు. వాళ్ళకి ఒక సజెషన్ లాగా వాళ్ళు ఎలా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని మీరు చెప్తారని సో మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. సో రీసెంట్గా మనకి మన వాట్సాప్కి ఒక బ్రేకప్ స్టోరీ రావడం జరిగింది. ఆమె మాటల్లోనే ఆ స్టోరీ విని దాని నుంచి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు అవన్నీ ఇస్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దాం మేడం. సో నిన్న నైట్ మనకి వాట్సాప్ చేశారు స్వప్న అని చెప్పి, తనకి ఏదో ప్రాబ్లం ఉంది మాట్లాడాలి అని. సో ఒక్కసారి కాల్ చేసి. హలో అండి, నమస్తే. నేను వర్షాని మాట్లాడుతున్నాను, మనసంతా నువ్వే షో నుంచి. హాయ్ మ్యామ్. హలో అండి, నిన్న నైట్ మీరు మాకు వాట్సాప్ చేశారు కదా, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మేము ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అని. అవును మ్యామ్, నా ప్రాబ్లమ్ మీతో మీ ప్రోగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవాలని ఎందుకు మెసేజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఈరోజు మీకు కాల్ చేశాము. ఒకసారి మ్యామ్ ఉన్నారు, ఒకసారి మ్యామ్తో మాట్లాడండి. ఓకే. హలో. హలో అమ్మా నమస్తే, నా పేరు ప్రియా చౌదరి. మేడం నా పేరు స్వప్న. ఓకే. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ని లవ్ చేశాను. 8th క్లాస్లో ఉన్నప్పుడా? అవును. అప్పుడు నీ వయసు ఎంతమ్మా? 13 years. 13 years. మీ సార్ వయసు ఎంత? నీకు డబల్ ఉంటది. డబల్ ఉండదు, ఆయన డిగ్రీ అయిపోయాక సార్ చేశారు మా లెక్చరర్. 22. నీకంటే 10 years పెద్ద. లవ్ చేశాను మ్యామ్. ఆమె సార్ కూడా నేనంటే చాలా ఇష్టం. అమ్మా ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అసలు లవ్ అంటే ఆ వయసులో మీకు తెలుసా అసలు ఏంటి అనేది? అట్ ద ఏజ్ ఆఫ్ 13 నాకు తెలిసి మా అమ్మాయికి అప్పటికి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపించిన నేను. మా మదర్ కూడా సేమ్ అదే దీంట్లో ఉంది. మీరు ఆ ముద్దుల వరకు వెళ్ళిపోయారు అని అంటే ముద్దులు అంటే మీరు పెట్టుకున్నారని నేను అనట్లేదమ్మా. లవ్ అంటే అదే కదా. లవ్ అంటే లోపల నుంచి ఎన్నో ఊహలు ఊయళ్ళు అన్ని వస్తూ ఉంటాయి. నేను అడుగుతున్నది ఏంటంటే తల్లి, అప్పుడు మీ వయసు అంత చిన్న వయసులో ఎవరు ముందు ప్రపోజ్ చేశారని అడుగుతున్నాను. నేనే చేశాను మ్యామ్. నువ్వే ఏమని చేసావమ్మా? మీరంటే ఇష్టం అని చెప్పాను మేడం. ఓకే, వారేమన్నారు? ఆ తర్వాత సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇద్దరు ఇమ్మెచ్యూర్ గానే ఉన్నారు. ఇమ్మెచ్యూర్ ఏజ్ లో నువ్వు ఉన్నావు, ఏజ్ వచ్చి ఇమ్మెచ్యూర్ గా ఆయన ఉన్నారు. చెప్పండి అమ్మా, తర్వాత ఏం జరిగింది? తర్వాత కూడా మేము ఇంకా 5 years అలానే కంటిన్యూ చేసాం మేడం. పెళ్లి కూడా వచ్చేంత వరకు. అవును, డిగ్రీ అయిపోయేంత వరకు మేము కంటిన్యూ చేసాము. 8th కి డిగ్రీకి చాలా తేడా ఉందమ్మా. అవును మ్యామ్. 7 years స్టడీస్ కంప్లీట్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత డాడీకి సడన్ గా యాక్సిడెంట్ అయింది మేడం. ఇంకా బాధ్యత మొత్తం అమ్మ మీద పడిపోయింది. అమ్మని చూసుకోవడం, మళ్ళీ నేను ఇంట్లో పెద్దదాన్ని, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. డాడీకి ఏమో నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అనేసి డాడీ వాళ్ళ చెల్లెలి కొడుకున్నారనమాట, బావ అవుతారు, ఆయనకి ఇచ్చి చేయాలని. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. అంత స్తోమత కూడా లేదు, వాళ్ళు కట్నం కూడా ఇచ్చుకోలేరు. బావ వాళ్ళకేమో కొంచెం ఉంది, పర్లేదు, సెటిల్ అయ్యారు వాళ్ళు. బావకి కూడా నేనంటే ఇష్టమే. ఇప్పుడు మళ్ళీ నేను తన గురించి చెప్పినా కూడా ఒప్పుకునే స్థితిలో లేరు, వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే మళ్ళీ చెల్లెల పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించాను.
అయిపోయింది 1 week లోనే. సారీ నాకు చాలాసార్లు చెయ్యాలి అని అనిపించింది కానీ మర్చిపోని నన్ను ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయింది కదా, అట్లీస్ట్ ఆ కోపంతోనైనా కొన్ని రోజులకు మర్చిపోయి అయినా తన లైఫ్ తను చూసుకుంటాడని అనుకున్నాను. కానీ ఇంకా తను జాబ్ మానేసి అలా తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంట. మా ఫ్రెండ్ కనిపించి చెప్పింది రీసెంట్ గా. ఎన్నాళ్ళైందమ్మా మీ పెళ్ళి? ఎన్నాళ్ళైందమ్మా? 2 years అవుతుంది మా. మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా? లేరు. లేరు. మీ బావ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? బానే ఉంటున్నాను. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ? నేను బానే ఉన్నాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం అట్లీస్ట్ నేను ఇప్పుడు ఎలాగో తనకి నేను చెప్పే స్థితిలో లేను మేడం. అట్లీస్ట్ తను చెప్పండి. విని అయినా మారి తన లైఫ్ తను చూసుకొని, నేను కావాలని తనని మోసం చేయలేదని నమ్మి, గుడ్, వెరీ గుడ్. నేను కావాలని ఏది చేయలేమని నేను సిన్సియర్ గానే ఉన్నాను మేడం. నేను ఎప్పుడు కూడా మోసం చేయాలనుకోలేదు. మీరు చేసిన పొరపాటు ఏంటంటే అతనికి చెప్పకపోవడం అనేది పొరపాటు. ఈ షో ద్వారా మీరు చెప్పారు మీ బాధ ఏంటి అనేది చెప్పారు, ఆ బరువు దించేసుకున్నారు. మీరు అది పక్కన పెట్టేసి మీ లైఫ్ ని మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి, మీ భర్తని ప్రేమించండి. దయచేసి రేపొద్దున ఇతని ప్లేస్ లో నీ భర్త ఉండకుండా చూసుకోమనవు. నువ్వు ఇదే చాట తీసుకుంటూ ఇదే డిప్రెషన్ లో పోతూ అతని మీద జాలి పడుతూ కూర్చున్నావు అంటే రేపొద్దున నీ భర్తది సెకండ్ ప్లేస్ అవుతుంది. అతను నిజంగా నిన్ను ప్రేమించి ఉన్నట్టయితే అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసి అని అతను ఇమ్మీడియట్ గా తన నిర్ణయం తను తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ లవ్. ఓకే, మేము ట్రై చేస్తామమ్మా, మేము ట్రై చేస్తాం, అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీరు మీ భవిష్యత్తుని చక్కగా ఒక మంచి ఇంకా 2 పిల్లలకి చక్కగా మంచి 2 3 మీ ఇష్టం మంచి జన్మనివ్వాలి అంటే మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బోత్ మీరు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇలాంటివన్నీ వద్దు. గతం గతః. ఈ రోజు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అదే మీ భవిష్యత్తు. ఆ రోజు మీరు రాంగ్ స్టెప్స్ వేశారు, అది ఇవాళ మీకు డిప్రెషన్ అయి కూర్చుంది. ఓకేనా? ఇప్పటి నుంచైనా ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించి మీ భవిష్యత్తు, మీ సంసారము, మీ భర్త, మీ బిడ్డలు, ఇదే మీ సామ్రాజ్యం. అంతకు మించి ఎవరు ఎటుపోతున్నారు అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే అతను ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక టీచరు, 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తి. అతను మారి తీరాలి, మారుతాడు. మారే ప్రయత్నం ఈ షో ద్వారా ప్రయత్నిస్తాం. ఓకే తల్లి? సరే మ్యామ్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విన్న స్టోరీని బట్టి మీరు చెప్పింది కూడా మెచ్యూరిటీ లేకపోవటం, అంత మెచ్యూరిటీ లేకపోవటం అని చెప్పారు కాబట్టి, సో ఈ స్టోరీని మన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా విన్నారు. సో వాళ్ళని మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మీకు అర్థమైంది, ఇప్పుడున్న జనరేషన్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేది కూడా మీకు అర్థమైంది. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మేడం వాళ్ళని. సో ఆ స్టోరీలో ఆ టీచర్ అంటే అలా అయిపోవటానికి కారణం ఆయన చేసిన తప్ప, ఆ అమ్మాయి చేసిన తప్ప? అమ్మాయి. ఎందుకంటే ఆమెని ఊహించుకున్నాడు అన్న, జీవితాంతం ఊహించుకున్నాడు. చావైనా బ్రతుకైనా ఆమెతో అన్నాడు. ఆమె దారిని ఆమె వెళ్ళిపోతే మరి ఈయనేమైపోతాడు అన్న. కాదమ్మా, నీ చెల్లెలు అదే వయసులో ఉంది, ఇంకొక లెక్చరర్ని ప్రేమించింది, ఐ లవ్ యూ అని చెప్పింది. పెద్ద అయిన తర్వాత చేసుకుంటానన్నాడు అని చెప్పేసి నీ చెల్లిని ఎంకరేజ్ చేస్తావా? నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సే ఎస్ ఆర్ నో. నో మేడం. ఎస్. ఇద్దరు సిన్సియర్గానే ఉన్నారు కదా, బట్ ఈమె మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి తను సిన్సియర్గా ఉండు. కాదు, సిన్సియారిటీ అంటే ఏంటి? తనకిచ్చిన వాల్యూ ఎవరికి అని మీరు అనుకుంటున్నారు, మానసిక బలహీనత అని నేను అంటున్నాను. అది కూడా కరెక్టే మ్యామ్, తనకి మెచ్యూరిటీ ఉంది, తను ఒప్పుకోవద్దు అసలు. అవును, ఎస్, ఒప్పుకొని తప్పు చేసిండు. ఎస్, మీరు అన్నట్టు సిచ్యువేషన్ లో మన జనరేషన్ చూస్తూనే ఉన్నాం కదా మ్యామ్. జనరేషన్ చూస్తే ఇప్పుడున్న 8th క్లాస్ 3rd క్లాస్, ఇప్పుడు రీల్స్ లో చూసిన 4th క్లాస్ వాళ్ళకి ఇవన్నీ కామన్. అది డిగ్రీ అయిపోయినప్పుడు అంటే అతను గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, ఈమె ఎలాగో ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. యాజ్ ఎ కామన్గా ఎలోన్ అంటే కష్టపడడానికే కదా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయింది. అతను కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నాడేమో. లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఒక అమ్మాయి వచ్చి, బాయ్స్ ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీకు కేర్ తీసుకుంటా అంటే బాయ్స్ వద్దు అనే ఛాన్స్ ఉండదు మ్యామ్. అది ఏజ్ కాదు బ్రో, అది ఏజ్ కాదు మ్యామ్, అది ఒక అట్రాక్షన్ మ్యామ్. ఏజ్ ఇస్ నాట్, అది లవ్ లో అది మ్యాటర్ కాదు కదా. ఒక్క మాట నేను చెప్తున్నాను, 22 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయి అక్కడ వచ్చి టింగుని ఆడుకునే వయసులో వచ్చి మీరంటే నాకు ఇష్టం అండి అని అంటే నానా ఒక్క విషయం, అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెషన్ ని ఎంచుకున్నాడా, లేకపోతే అది
అది కూడా ఆకతాయితనంగా వచ్చాడని మీరు ఫీల్ అవుతున్నారు? అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతని పాయింట్ ఆఫ్ వ్యూ నేను అడగటలేదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ మొదటి నుంచి రాంగ్. అతని పాయింట్ ఆఫ్ వ్యూ చిన్న ఏజ్ కాదు మ్యామ్. 8th క్లాస్ లో అన్ని తెలిస్తే 8th క్లాస్ అనేది చిన్న ఏజ్ కాదు. నీకెలా తెలుసు? నీ చెల్లెలు 8th క్లాస్ లో వెళ్ళిపోయి ఎవడన్నా ప్రేమించేశాను, మా వాళ్ళు ప్రేమించేశాను అంటే చెల్లెలు వేరు, ఇంకొక ఆడదైతే వచ్చేసేయాలి, ప్రేమలు చెప్పేయాలి. చెల్లి విషయంలో వచ్చేది ఫ్యామిలీ కాదు. ఇప్పుడు అలా అయినా అది ఈ అమ్మాయి ఇంకో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్ల కాదా? ఏమా ఫ్యామిలీ మేడం. మీరు పాయింట్ ఆఫ్ ఓన్లీ గర్ల్, అమ్మాయి వయసులో చేసింది, అబ్బాయి తప్పు చేసిన అబ్బాయి తప్పునా? ఇక్కడ ఏజ్ అనే గ్యాప్ ఒకటి ఉంటది, ఏజ్ గ్యాప్ ఒకటి ఉంటది, మెచ్యూరిటీ ఒకటి ఉంటుంది. ఒక మాట, డిగ్రీ వరకు అమ్మాయి లాక్ రావడం తప్పే, వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పకుండా చేసుకోవడం తప్పే. కానీ ఇప్పుడైనా ఇతను రియలైజ్ అయితే అతనికంటూ ఒక జీవితం ఉంటుంది. వై యూ ద పీపుల్ బాయ్స్ ఆర్ ఒక పర్వర్టెడ్నెస్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అదే జీవితము అక్కడే ఉండాలి అనేటటువంటిది కరెక్ట్ కాదు. మీ జీవితం లాస్ అవుతుంది. నేను మాట్లాడేది మీ పక్కనే మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ వాళ్ళదో గొప్ప, లేకపోతే నేను ఉమెన్. నేను యాజ్ ఎ మదర్, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, నాకు 2 బ్యాలెన్సింగే. సో మీరు కరెక్టు, మీ ఏజ్లో ఉన్న మీరు కరెక్టు కాదని అనట్లే. కానీ మేము మా ఏజ్లో మేము అన్నీ చూసొచ్చు. ఈరోజు యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఒక లైఫ్ కోచ్గా మీలాంటి ప్రేమ కేసులు ఎన్ని వస్తాయి తెలుసా నా దగ్గరికి? ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఎంత డిప్రెషన్లో ఉంటారంటే నాకు మగపిల్లల్ని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు కొద్దిగా కాకపోతే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ అని చెప్పి అక్కడ వాళ్ళని తప్పు పట్టద్దమ్మా. మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఆడపిల్లల్ని సమర్థించట్లా. మోసం చేసే ఆడపిల్లలు ఇవాళ రేపట్లో రేషియో పెరిగిపోయింది, అక్కడ కూడా ఉంది. కానీ ఆడపిల్లలు ఏంటంటే దీనికి సర్దుకుపోతారు, ఆ ఉన్న వాస్తవాన్ని తొందరగా అంగీకరిస్తారు. మగపిల్లలకి ఏంటంటే ఆ జీన్స్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే, అరే మేము ఓడిపోవడం అనేది తనలో తాను యాక్సెప్ట్ చేయనటువంటి విషయం. ఇప్పుడు అతను కూడా ఏం చేస్తున్నాడు, నిజంగా మెచ్యూర్, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అని. అరే నీకొక బంగారు భవిష్యత్తు ఉంది, నీకొక ఫ్యామిలీ ఉంది. నీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తాగేసేసి రోడ్డు మీద పడిపోయి అంత నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినంత గొప్ప అక్కడ ఏం లేదు. ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళే, నువ్వు 10 ఎతికావు, ఒక చోట నీకు నచ్చింది తీసుకొని నీకు అనుగుణంగా ఉన్నది తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టలేదనుకో నువ్వు జీవితాంతం దాని వెనక పరిగెడతానే ఉంటావు. వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కడో ఒక చోట వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ తీసి పక్కన పడే. దారిలో వెళ్తున్నావు బేట, ముళ్ళు గుచ్చుకుంది కాల్లో ముళ్ళుని తీస్తావా? తీయడం మానేసేసి దాన్ని రూట్ని తీసేస్తాను అనడం ఎంతవరకు కరెక్టు? ఫస్ట్ కాల్లో ముళ్ళుని తీసేసుకుంటాం, మన దావన మనం వెళ్తాం. అసలు నువ్వు ఆ ముళ్ళ చెట్టును పీకడం మొదలు పెట్టావనుకో, అవసరమా నీకు అది? అది నేను చెప్పాను. మనసులో గుచ్చుకున్నటువంటి ముళ్ళు, బాధ అనేటటువంటి ముళ్ళుని అది బయటికి తీయడానికి ఎన్నో ఉన్నాయి. మెడిటేషన్స్ ఉన్నాయి, తర్వాత కౌన్సిలింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలనంటే ఇంకా మీ మగపిల్లలకి చాలా విస్తృతమైనటువంటి ప్రపంచం ఉంది ఈరోజు. హ్యాపీగా వేరే జాబ్ ఎత్తుక్కోండి, వేరే యాక్టివిటీస్ ఎత్తుక్కోండి, లేదా మీలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టండి, వాళ్ళని బయటికి తీసుకురావడం మొదలు పెట్టండి, కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోండి, అమ్మాయిలతో కాదు అబ్బాయిలతో. ఓకే, అప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది. ఏ ఒక్క చోటో మన జీవితం ఆగకూడదు. ఆగిందా జీవితం అక్కడే ఫుల్ స్టాప్ అయిపోతుంది, అభివృద్ధి ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది రియాలిటీ, కొంచెం తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరు ఫేస్ చేసినా ఇలాంటి ఫేస్ చేస్తే అక్కడి నుంచి మనం దాని నుంచి పక్కకి వెళ్ళి మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా యూత్కి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్తో, అలాగే మరొక సాడ్ లవ్ స్టోరీ ఆర్ సాడ్ బ్రేకప్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. మనసంతా నువ్వే.